హాయ్ అండి, నా వీడియోస్ చూసే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నేను మీకు ఇంకొక బ్యూటిఫుల్ వెంచర్, ఇది నిజామాబాద్ హైవే ఫేసింగ్ వెంచర్, నాగ్పూర్ హైవే ఫేసింగ్ వెంచర్. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ చేసే లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా అండి. సో ఈ హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్ మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ రేరా, విత్ బ్యాంక్ లోన్ అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న వెంచర్ ఇది. అండ్ చూస్తున్నారు కదా, వెరీ వెరీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. అండ్ ఇన్సైడ్ ద వెంచర్ కూడా మనకి రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి డెవలప్మెంట్స్. అండ్ హైవే ఫేసింగ్ అండ్ వెరీ వెరీ నియర్ టు ద మేడ్చల్ అండ్ కొంపల్లి అండి. మనకి ఓఆర్ఆర్కి కూడా జస్ట్ వెరీ వెరీ నియర్గా ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి. మరి మేడ్చల్, అత్వెల్లి అండ్ కొంపల్లిలో మనము హైవే ఫేసింగ్ వెంచర్లో ప్లాట్ తీసుకోవాలంటే మినిమం 40,000 to 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. బట్ మనకైతే ఆ ప్లాట్ అయితే మనకి మినిమం 1 crore దాకా అవుతుంది. బట్ దీంట్లో అయితే మనకి జస్ట్ 24,999కే మనకి అవైలబుల్గా స్క్వేర్ యార్డ్ ఉందండి. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా చూసారు కదా, 5-6 floors ఉంది. సో ఇది వచ్చేసి ఫుల్లీ డెవలప్డ్, రెడీ టు కన్స్ట్రక్ట్ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ రేరా అండ్ బ్యాంక్ లోన్స్తో ఉన్న వెంచర్. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా, ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికైనా వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ముందు మనోహరాబాద్ టౌన్ ఉంది, మనకి రైల్వే కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉందండి. సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది అండ్ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది. ఎవరైనా మనకి నిజామాబాద్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది జస్ట్ మనకి కొంపల్లి నుంచి ఒక 15 kilometers దూరంలో మాత్రమే ఉంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్కి కూడా వెరీ వెరీ నియర్గా ఉంటుంది. మేడ్చల్కి అయితే జస్ట్ మనకి 11 kilometers దూరంలో ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్.